ఈరోజు మనం అప్పుకొని చేయు విభవము అనే పద్యాన్ని రాగయుక్తంగా పాడుకుందాం. అప్పుకొని చేయు విభవము ముప్పున బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్ దప్పరయని నృపురాజ్యము దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతి. ఈ పద్యాన్ని మరొకసారి పాడుకుందాం. అప్పుకొని చేయు విభవము ముప్పున బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్ దప్పరయని నృపురాజ్యము దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతి. ఈ పద్యభావం ఏమనగా, ఏవేవి తరువాత కీడు తెస్తాయో వివరించబడింది. వేడుక చేసుకునేందుకు చేయు అప్పు, ముసల్తనంలో వయస్సులో ఉన్న భార్య, తెలివి లేనివాడు చేయు తపము, తప్పు విచారణ చేయకయే శిక్షించు రాజు, ఆ రాజు యొక్క రాజ్యము భరింపలేని విధంగా ఉండి రాబోయే కాలమున కీడు తెస్తాయి.